ఎవరి మాట వినరు, తమలో తామే కొట్టుకుంటారు. కానీ బయట వాళ్ళని మాత్రం రానివ్వరు. విషయం చిన్నదైన వివాదం తలెత్తితే ఆ తర్వాత మొదలయ్యేది యుద్ధమే. కానీ బయట శక్తులు ఒక్కసారి తమ వైపు చూస్తే మాత్రం విభేదాలన్నీ పక్కన పెట్టి ఒక్కటైపోతారు. అధికారం కోసం ఎంత పోరాడతారో అస్తిత్వాన్ని కూడా అంతే స్థాయిలో కాపాడుకుంటారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎవరిదా అనుకుంటున్నారా? ఇంకెవరిది? మన తమిళ తంబిల్దే. నలుగురిది ఒక బాట, తమిళనాడు మరో బాట. అధికారాన్ని అస్తిత్వాన్ని సమానంగా చూసే పార్టీలు, జాతీయ పార్టీలను ఆమడ దూరంలో ఆపేసే ప్రజలు, ఒకప్పుడు వ్యక్తి ఆరాధనను వ్యతిరేకించిన ద్రవిడ పార్టీలు, నేడు వ్యక్తుల కేంద్రంగానే తిరుగుతున్న రాజకీయాలు. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ పరిస్థితి కనిపిస్తుంది. కానీ అన్ని రాష్ట్రాలకు భిన్నమైన రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఠక్కున వచ్చే సమాధానం తమిళనాడు. దేశ రాజకీయాలలో ఇదో ప్రత్యేకమైన రాష్ట్రం. దశాబ్దాలుగా ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నించని జాతీయ పార్టీ లేదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఎన్నికల్లో పోటీ చేయటం వరకే తప్ప పాగా వేయాలనుకోవటం అత్యాశగానే మిగిలిపోతూ వస్తోంది. దేశ రాజకీయాలన్నీ ఒకవైపు నిలబడితే తమిళ రాజకీయాలు మరోవైపు సరితూగుతాయి. రాజకీయాలంటే అధికారమే పరమావధి కాదు, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి కూడా ప్రతీకలని దశాబ్దాలుగా రుజువు చేస్తూ వచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడు. దేశంలో అన్ని రాష్ట్రాలు, అక్కడి రాజకీయాలు కేంద్ర పాలకులకు అనుగుణంగా సాగితే ఒక్క తమిళ రాజకీయాలు మాత్రం స్వతంత్రంగా అడుగులేస్తాయి. స్వాతంత్రం రాకముందు నుంచి ఇక్కడి రాజకీయాలు విభిన్నం, వైవిధ్యమే. తమ జాతి జనోద్ధరణకు తమిళులు తపించినంతగా మరెవ్వరూ ఆలోచించరేమో. ఒకానొక సమయంలో కేంద్ర పాలకుల్ని కూడా ధిక్కరించి ఆత్మగౌరవం కోసం నినదించారు. ఆనాటి పోరాట పటిమను చూసిన నాటి పాలకులే 4 అడుగులు వెనక్కి వేశారు. ఆనాటి ద్రవిడ ఉద్యమం తర్వాత తమిళనాడు ఒక రాష్ట్రంగా కాకుండా ఒక జాతిగా తమను తాము భావించుకుని ఇప్పటికీ అదే పునాదుల మీద ఎదుగుతోంది. తమ జాతి కోసం నాయకులు నిలబడితే వారికి అండగా ప్రజలు మద్దతిచ్చారు. తమిళనాట ద్రవిడ చైతన్య ఉద్యమానికి 100 ఏళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది. బ్రిటిష్ పరిపాలన కాలంలో మద్రాస్ స్టేటుగా ఉన్న తమిళనాడులో బ్రాహ్మణ వర్గాల ఆధిపత్యం అణగారిన వర్గాల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. అలా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమైన ఈ చైతన్యం దేశ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ విధానాలపై నినదించిన ఉద్యమంగా మారింది. 1916 నవంబర్ 20న ఏర్పడ్డ దక్షిణ భారత సంక్షేమ సంస్థలో మొదట బ్రాహ్మణేతర జమీందార్లు, రాజులు, ధనవంతులు, వ్యాపారస్తులు భాగస్వాములుగా ఉండేవారు. వీరంతా ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటంతో పార్టీ ఓ 3 భాషల్లో పత్రికలు స్థాపించి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లింది. కానీ అదే ఏడాది ఏర్పడ్డ జస్టిస్ పార్టీ తర్వాత 1920, 1923లో జరిగిన ఎన్నికల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో మెజార్టీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకొచ్చింది. అప్పట్లో సుబ్బరాయలు రెడ్డియార్, రాజా ఆఫ్ పానగళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. ఆపై 1926లో స్వరాజ్ పార్టీ విజయంతో దక్షిణ భారత సంక్షేమ సంఘం రాజకీయంగా నిలదొక్కుకోలేక తెరమరుగైపోయింది. దీంతో ద్రవిడ ఉద్యమంలో మొదటి దశ కనుమరుగైంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ వచ్చిన జస్టిస్ పార్టీ సమాజంలో ఉన్న వెల్లాల్ అనే సామాజిక వర్గానికి నాయకత్వ బాధ్యతలప్పగించింది. దీంతో వెల్లాల్ కులస్తులతో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ, రాయలసీమకు చెందిన రెడ్డిలు, మలయాళీ ప్రాంతానికి చెందిన నాయర్లు ప్రముఖ స్థానాల్లో నాయకత్వ బాధ్యతలు వహించారు. కానీ తర్వాతి కాలంలో జస్టిస్ పార్టీలో అగ్రకులాల ఆధిపత్యం పెరుగుతూ రావడంతో పెరియార్ ఏరోడ్ వెంకటస్వామి నాయకర్ ఈ ఉద్యమంలో కమ్మ, రెడ్డి, నాయర్లను పక్కకు నెట్టి ఆత్మగౌరవ ఉద్యమం పేరుతో బీసీలకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో జస్టిస్ పార్టీ బలహీనపడి ఓటమి పాలైంది. ఆపై రామస్వామి నాయకర్ ఉద్యమం వైపు నేతలు ఆకర్షితులయ్యారు. అలా బ్రాహ్మణేతరుల నుంచి పెరియారు ఉద్యమాన్ని ఆర్య, ద్రవిడ విభజన దిశగా మళ్లించారు. ఆపై తమిళుల కోసం తమిళనాడు, ద్రవిడుల కోసం ద్రవిడనాడు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి.
ఈ ప్రాతిపదికపై 1942లో ద్రవిడ కళగంను స్థాపించారు. అనతి కాలంలోనే ద్రవిడ కళగం తమిళ రాజకీయాలలో బలమైన శక్తిగా నిలదొక్కుంది. తమిళ రాజకీయాలపై ద్రవిడ కళగం తీవ్రమైన తమిళ జాతీయవాద భావాల్ని పాదుకొల్పింది. విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించే ద్రవిడ కళగం ఉత్తరాది ఆధిపత్యాన్ని తొలినాటి నుంచి నిరసిస్తూ వచ్చింది. సంస్కృతం, దాని నుంచి పుట్టిన హిందీని వ్యతిరేకిస్తూ వచ్చింది. తమపై కాంగ్రెస్, బ్రిటిష్ ప్రభుత్వాలు బలవంతంగా హిందీ భాషను రుద్దటాన్ని నిరసిస్తూ హిందీ వ్యతిరేక ఉద్యమంతో ఆ భాషను తిప్పికొట్టింది. అయితే అప్పటికి అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉన్న పెరియార్ వెంకటరామస్వామి నాయకర్ 1948లో మణమ్మాయ్ అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయనకు 70 ఏళ్లు. కానీ మణమ్మాయ్ ఆయన కన్నా 40 ఏళ్లు చిన్నది. అక్కడి నుంచి పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. ఇది క్రమంగా పలు విమర్శలకు దారితీసింది. దీంతో ద్రవిడ కళగంలో కూడా విభజన రేఖ మొదలైంది. అప్పటికి కీలక నాయకుడుగా ఉన్న అన్నాదురై ఏడాది తిరగకుండానే ద్రవిడ కళగంపై తిరుగుబాటు చేశారు. పెరియార్ని వ్యతిరేకించిన వాళ్లందరినీ తీసుకుని బయటకు వచ్చి 1949లో ద్రవిడ మున్నేట్ర కళగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిఎన్ అన్నాదురై నేతృత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం నిలదొక్కుకోవటానికి 10 ఏళ్లకు పైగానే పట్టింది. 1969లో అన్నాదురై మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అదే ఏడాది మద్రాస్ స్టేట్ కాస్త తమిళనాడుగా ఆవిర్భవించింది. ఆ రాష్ట్రానికి కూడా సిఎన్ అన్నాదురైనే తొలి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇలా తమిళనాడు 100 ఏళ్ల చరిత్రలో తొలి 50 ఏళ్లలోనే 4 సార్లు రాజకీయ సంక్షోభాలతో పార్టీలు చీలిపోయాయి.